Hello guys, welcome back to Kavya's Diaries. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు కావ్య. నా నుంచి వచ్చే కంటెంట్ ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఆ సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి అండ్ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. నచ్చితే మాత్రం డెఫినెట్ గా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం లేకుండా ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ వీడియోలో నేను ఒక 4 సింపుల్ క్యూట్ హెయిర్ స్టైల్స్ చూపించబోతున్నాను అనమాట. ఈ హెయిర్ స్టైల్స్ మీ గ్రీజీ హెయిర్ మీదకైనా నార్మల్ హెయిర్ మీదకైనా సెట్ అయిపోతాయి అండ్ ఏ అవుట్ఫిట్ కైనా, ఎథనిక్ అవుట్ఫిట్ కైనా లేకపోతే వెస్ట్రన్ వేర్ కైనా సెట్ అయ్యేలాగా చూపిస్తాను. ఇంకా ఆలస్యం లేకుండా చూసేసిద్దాం. మనం ఏ హెయిర్ స్టైల్స్ వేయాలన్నా కూడా ఫస్ట్ జుట్టు చిక్కు లేకుండా ఉంటేనే కదా ఏ హెయిర్ స్టైల్ అయినా. సో కంప్లీట్లీ డీటాంగిల్ చేసుకోండి మీ హెయిర్ని ఫస్ట్. నేను ఇక్కడ అదే చేస్తున్నాను. మంచిగా చిక్కు తీసేసుకున్నాను అనమాట. ఎంత నీట్గా కోమ్ చేసుకుంటే అంత నీట్గా వస్తుంది హెయిర్ స్టైల్ అన్నది. అండ్ నేను ఇక్కడ మీకు చూపించబోయే ఫస్ట్ హెయిర్ స్టైల్ని మిడిల్ పార్టీషన్ చేసుకుంటున్నాను. సో మిడిల్ పార్టీషన్ చేసుకొని ఇంకొకసారి నీట్గా కోమ్ చేసుకున్నాను అనమాట, ఎక్కడ ట్యాంగిల్స్ లేకుండా. ఇంక ఇది అవ్వగానే నేను మిడిల్ పార్ట్ నుంచి కొంచెం హెయిర్ తీసుకున్నాను. కొంచెం హెయిర్ తీసుకొని దాన్ని వెనక్కి రోల్ చేశాను అనమాట. స్ట్రైట్ గా వెనక్కి రోల్ చేస్తే కొంచెం మీకు నార్మల్లీ తీసుకున్నట్టే ఉంటుంది కానీ మిడిల్ పార్ట్ వస్తుంది, కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట. అలాగా చేశాను నేను. మొత్తం వెనక్కి రోల్ చేసుకొని అక్కడ పప్పీ పిన్స్ తో సెక్యూర్ చేసేసుకున్నాను. సేమ్ నేను ఇదే ముందర చేశాను కదా ఒక సైడ్, సేమ్ దాన్ని ఇంకొక సైడ్ కూడా రిపీట్ చేశాను అనమాట. మొత్తం సైడ్ తీసుకొని రోల్ బ్యాక్ చేసేసి దాన్ని కూడా మనం పిన్స్ తో సెక్యూర్ చేసేసుకోవచ్చు. దిస్ ఈస్ ద ఫస్ట్ హెయిర్ స్టైల్ అనమాట. ఇంకా అలా ముందర ఎవరికైనా బ్యాంగ్స్ ఉంటే ముందర ఇలా అనుకోవచ్చు, సో దట్ ఇంకా మంచిగా కనిపిస్తుంది వెస్ట్రన్ వేర్కి అయితే. సో ఇది ఫస్ట్ హెయిర్ స్టైల్. మీరు ఎలా అయినా స్టైల్ చేసుకోవచ్చు. గ్రీజీ హెయిర్ మీద కూడా చాలా బాగా స్లీక్ గా కనిపిస్తుంది. సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద సెకండ్ వన్. ఈ సెకండ్ వన్ వచ్చేసి నాకు తెలిసి అందరికీ తెలిసింటుంది, బట్ నేను చూపిస్తున్నాను మరి. జస్ట్ సైడ్ పార్టీషన్ తీసుకోవడం. సైడ్ పార్టీషన్ తీసుకొని ఒక కొంచెం హెయిర్ ని తీసుకొని దాన్ని 3 parts గా డివైడ్ చేసుకోవాలి మనం జడ వేసుకునేలాగా. దాని తర్వాత ముందర పార్ట్ నుంచి కొద్దిగా హెయిర్ తీసుకొని ఒక స్ట్రాండ్ లోకి కలుపుకొని జడ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అలా ఒక్కొక్క స్ట్రాండ్ ముందర సైడ్ నుంచి ఒక్కొక్క పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ లోకి కలుపుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలి మొత్తం అంతా. అలాగే మీకు ఎంత లాంగ్ కావాలంటే అంత లాంగ్ వేసుకోవచ్చు, సైడ్ కావాలంటే సైడ్ కూడా వేసుకోవచ్చు అనమాట. వెస్ట్రన్ వేర్ కి అయితే నేను కొంచెం బ్యాక్ సైడ్ వచ్చేలాగా, లైక్ డయాగ్నల్ గా వచ్చేలాగా వేసుకుంటాను. అదే నేను ట్రెడిషనల్ గా వస్తే ఇలా మొత్తం సైడ్ వచ్చేలాగా వేసుకుంటాను. ఇప్పుడు నేను మొత్తం బ్యాక్ వేసి చూపించాను అనమాట. అలా ఎంత కావాలంటే అంత మొత్తం జడలాగా అర్లేసుకొని వెనకల పిన్స్ తో సెక్యూర్ చేసేయడమే. ఇది మంచిగా మీరు సైడ్ నుంచి చూస్తే చాలా మంచి ఇల్యూషన్ క్రియేట్ చేస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది అనమాట నీట్ గా. అండ్ డే త్రూ మీకు పాడవ్వకుండా ఉండడానికి హెయిర్ స్టైల్ అనేది ఇదే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ ముందర 2 strands తీసుకోవడం అనేది ప్రతి ఒక్క అమ్మాయిలకి ఉండే అలవాటు కదా, నాకు కూడా అలాగే ఉంది. చూడండి ఎంత నీట్ గా స్లీక్ గా కనిపిస్తుందో. నెక్స్ట్ we move on to the third hairstyle. థర్డ్ హెయిర్ స్టైల్ వచ్చేసి మీరు ఇంతకు ముందు చూసిన ప్యాటర్న్ లోనే ఉంటుంది, బట్ విత్ అ స్మాల్ ట్విస్ట్ అనమాట. ఇంతకు ముందు సైడ్ చేశాను కదా, ఇప్పుడు మిడిల్ పార్టీషన్ చేసుకుంటున్నాను. మిడిల్ పార్టీషన్ చేసి మీరు ఇంతకు ముందు ప్యాటర్న్ అప్లై చేశారు కదా, సేమ్ ప్యాటర్న్ అప్లై చేయాలి. ఒక కొంచెం హెయిర్ స్ట్రాండ్స్ తీసుకొని దాన్ని 3 parts గా డివైడ్ చేసేయాలన్నమాట. దాని తర్వాత కొంచెం హెయిర్ ముందర పార్ట్ నుంచి తీసుకొని అల్లుకుంటూ రావడమే. మీకు ఎంతవరకు అల్లుకుంటారో అంతవరకు అల్లేసుకొని దాని పప్పీ పిన్ తో సెక్యూర్ చేసేయడమే అన్నమాట. సేమ్ దీన్ని మీరు ఇంకొక సైడ్ కూడా రిపీట్ చేసేసేయండి. ఇంకొక సైడ్ కూడా రిపీట్ చేసేసి అక్కడ కూడా మీరు పిన్స్ తో సెక్యూర్ చేసేసుకోవడం. ఇది ఒక మంచి ఇల్యూషన్ క్రియేట్ చేస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు అది ఒక సైడే కదా, నేను అది కూడా సైడ్ కు వేసాను కాబట్టి డయాగ్నలీ చాలా క్లీన్ గా కనిపిస్తుంది. బట్ దీన్ని మాత్రం నేను కంప్లీట్లీ సైడ్ కే వేసాను అనమాట. అలా కాకుండా ఇలా కాకుండా మీరు ఎలా అయినా కూడా స్టైల్ చేసుకునేలాగుంటుంది. దిస్ ఇస్ ద థర్డ్ హెయిర్ స్టైల్. చూడండి ఎంత క్లీన్ లుక్ ఉంది కదా. మిడిల్ పార్టీషన్ నచ్చని వాళ్ళు కొంతమంది ఇలాంటి హెయిర్ స్టైల్స్ ట్రై చేయండి. బికాస్ నాకు మిడిల్ పార్టీషన్ నచ్చదు నా ఫేస్ మీదకి, బట్ బాగా నచ్చింది నాకు అది. Now we move on to the last and final hairstyle of our video.
ఇది వచ్చేసి చాలా సింపుల్ అండ్ క్యూట్ హెయిర్ స్టైల్, చాలా మినిట్స్లో అయిపోయే హెయిర్ స్టైల్ అనమాట. ఇది కొంచెం మధ్యలో మీ ఐబ్రో లైన్కి మెజర్ చేసుకొని కొంచెం హెయిర్ తీసుకొని దాన్ని ఒక రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేయండి కొంచెం లూజ్గా. చేసిన తర్వాత కొంచెం పార్ట్ని లోపలికి తిప్పేసేయండి, రబ్బర్ బ్యాండ్ నుంచి తీసుకొని తిప్పేసేసి కొంచెం దాన్ని అలా టైట్ చేసిన తర్వాత మీకు ముందర కొంచెం టైట్గా కావాలా లూజ్గా కావాలా అనేది మీ ప్రియార్ వైజ్ చేసేసుకోండి. అండ్ దాని తర్వాత నేను కొంచెం ఎక్స్ట్రా ఇల్యూషన్ యాడ్ చేయడానికి సైడ్ నుంచి కొద్దిగా హెయిర్ తీసుకొని దాన్ని ట్విస్ట్ చేశాను అనమాట. ట్విస్ట్ చేసేసాను 2 sides నుంచి. ఒక సైడ్ నుంచి తీసుకొని సేఫ్టీ పిన్ పెట్టుకున్నాను, అలాగే సేమ్ అది ఇంకొక సైడ్ నుంచి కూడా తీసుకొని ట్విస్ట్ చేశాను. ఆ రెండుని కలిపి నేను ఒక క్లచ్తో దాన్ని మేనేజ్ చేశాను. మీరు ఇంకొక రబ్బర్ బ్యాండ్ కూడా వేసుకోవచ్చు అక్కడ మీకు కావాలంటే. చూడండి ఎంత క్యూట్గా సింపుల్గా వితిన్ మినిట్స్లో అయిపోయింది. ఎప్పుడు మాకు సేమ్ రొటీన్ హెయిర్ స్టైలే వద్దు, ఏదైనా ట్విస్ట్తో ఉండాలి మాకు ఆ హెయిర్ స్టైల్ అన్నప్పుడు ఇలాంటి హెయిర్ స్టైల్స్ ట్రై చేయొచ్చు. ఇది అనమాట ఇవాళ వీడియో. 4 సింపుల్ అండ్ క్యూట్ హెయిర్ స్టైల్స్ అనమాట. ఇది ఎవరైనా వేసుకోవచ్చు ఈజీగా అండ్ దేనికైనా సెట్ అయిపోయేలాగా ఉంటుంది. అటు వెస్ట్రన్ వేర్ కి సెట్ అయిపోయేలాగా ఉంటుంది అండ్ ఎథ్నిక్ వేర్ కి కూడా సెట్ అయ్యేలాగా చూపించాను అనమాట. డెఫినెట్లీ ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్.